అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దుండగుల కాల్పుల్లో ఖమ్మంకు చెందిన నూకారపు సాయి తేజ దుర్మరణం చెందాడు. 4 నెలల క్రితం షికాగో కాంకోడియా యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లాడు సాయి తేజ. ఎంఎస్ చదువుతూనే ఓ ఫుడ్ జోన్లో కౌంటర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. క్యాష్ కౌంటర్లోకి చొరబడి నగదు కాజేసి సాయి తేజను కాల్చి చంపాడు దుండగులు. సాయి తేజ మృతితో స్వస్థలం ఖమ్మంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షికాగోలో దుండగులు జరిపిన కాల్పులో ఖమ్మం జిల్లాకు చెందిన 26 ఏళ్ల సాయి తేజ మృతి చెందాడు. 4 నెలల క్రితమే సాయి తేజ అమెరికా వెళ్ళినట్లు తెలిసింది. స్వగ్రామం రామన్నపేటలో విషాదం నెలకొంది. ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. పొరుగు దేశం వెళ్ళిన తమ పుత్రుడు ఎంతో గొప్ప ప్రయోజకుడవుతాడని ఆ అమ్మా నాన్న కన్న కలలుగానే మిగిలిపోయాయి. అమెరికాలో శనివారం తెల్లవారుజామున జరిగిన విచక్షణారహిత కాల్పులో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి సాయి తేజ మృత్యువాత పడ్డాడు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నూకారపు కోటేశ్వరరావుకు కుమారుడు సాయి తేజ అమెరికాకు పంపించాడు. తన కొడుకుని గొప్ప చదువులు చదివించి గొప్పవాడిగా చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులు అమెరికా కలలుగా మారిపోయాయి. ఇక తమ కుమారుడు ఉన్నత చదువులు చదువుకుంటూ ఖర్చుల నిమిత్తం ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడన్న భరోసాతో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. సాయి తేజ షాపింగ్ మాల్లో పార్ట్ టైం పనిచేస్తూ అక్కడ ఎంఎస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంతలోనే పిడుగులాంటి వార్త ఆ తల్లిదండ్రులు వినాల్సి వచ్చింది. రాత్రి ప్రశాంతంగా నిద్రించిన వారికి తెల్లవారేలోపే పిడుగులాంటి వార్త చెవిన పడిని. తమ కుమారుడు దుండగుల కాల్పుల్లో మృతి చెందినట్టుగా విన్న వార్త వాళ్ళు షాక్కు గురయ్యారు, బోరున విలపిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన సాయి తేజ దుండగుల కాల్పుల్లో షికాగోలో మృతి చెందాడు. దీంతో మరో తెలుగు విద్యార్థి అమెరికాలో దుండగుల కాల్పులకు బలైన ఘటన ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మరో తెలుగు విద్యార్థి ఆ గన్ కల్చర్కు బలయ్యాడు. ఎవరు పడితే వారు విపరీతంగా తుపాకులు వినియోగిస్తున్న అమెరికాలో ఈ కాల్పులో చాలామంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు టార్గెట్గా మారుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సాయి తేజ దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఏం జరిగింది? అమెరికాలో మృతి చెందిన తెలుగు యువకుడికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ బంధువుల రోదనలో మిన్నంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. అమెరికాలో దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో భారతీయ సంతతి విద్యార్థి నూకారపు సాయి తేజ్ దుర్మరణం పాలయ్యారు. ఖమ్మం నగరానికి చెందినటువంటి సాయి తేజ్ గత 4 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ చికాగో సమీపంలోని కాంబోడియా యూనివర్సిటీలోనే ఎంఎస్ చదువుతున్నారు సాయి తేజ్. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మనం ఉన్నాం. ఖమ్మం నగరంలోని రమణగుట్ట నివాసంలో ఆ బంధువులంతా కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడు ఆ ఇంటికి చేరుకుంటున్నారు. నూకారపు కోటేశ్వరరావుకి 2 పిల్లలు ఉన్నారు. ఒకరు ప్రియ, మరొకరు సాయి తేజ్. ఇద్దరు కూడా అమెరికాలోనే ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం చేసేవారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎంఎస్ చదివేందుకు గత 4 నెలల క్రితం నూకారపు సాయి తేజ్ ఇండియాని వీడి అమెరికా వెళ్లారు. అక్కడ చికాగో సమీపంలో ఉన్నటువంటి కాంబోడియా యూనివర్సిటీలోనే ఎంఎస్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా తన కళలను నెరవేర్చుకోవాలని సాయి తేజ్ విశ్రాంతంగా పనిచేస్తూనే ఒకవైపు చదువుకునేవాడు. ప్రస్తుతం దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో సాయి తేజ్ దుర్మరణం చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆ తండ్రి కోటేశ్వరరావు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, సాయి తేజ్ ఎప్పుడు వెళ్ళాడు? అసలు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? జూన్ 15. అక్కడ సీట్ వచ్చిందా? ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది? కాన్పూర్ యూనివర్సిటీ. ఓకే, తర్వాత ఏం జరిగింది సార్? ఈ ఎన్ని గంటలకు జరిగింది ఈ ఘటన? అసలు సాయంత్రం 6కి. సాయంత్రం 6 అంటే మనకి తెల్లవారుజామున మనకి ఇండియా అక్కడ ఈరోజు తెల్లవారుజామున ఇండియా కానీ అక్కడ అమెరికాలో 6. ఎవరిచ్చారు సమాచారం? ఎవరిచ్చారు? అసలు ఎలా జరిగిందట? అక్కడ మా చుట్టాలు ఉంటారు, చుట్టాలు ఇచ్చారు. ఆ తండ్రిని కొంచెం మనము స్పందించే పరిస్థితిలో లేరు. వాళ్ళ బంధువులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది? ఎంతమంది పిల్లలు కోటేశ్వరరావు గారు? కోటేశ్వరరావు గారికి ఒక పాప, బాబు. పాప ఆల్రెడీ 4 years బ్యాకే యూఎస్లో ఉన్నారు. ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కూడా చేస్తున్నారు. మన జూన్ 15న ఇక్కడ హైదరాబాద్లో బీబీఏ కంప్లీట్ చేసిన బాబు ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. జనరల్గా మన ఇండియా నుంచి పోయిన పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఆనవాయితీ.
పోయిన 1 మంత్ తర్వాతనే అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ స్టోర్లో చేస్తూ ఉన్నారు. ఆ స్టోర్లో చేసే క్రమంలో అమెరికన్లో జనరల్గా గన్ కల్చర్ ఉంటుంది. స్టోర్ ఇన్ఛార్జిగా ఉన్న ఈ నూకవరపు సాయి తేజ దగ్గరకు వాళ్ళు వచ్చారు. అమౌంట్ అడగగానే వెంటనే కౌంటర్ నుంచి తప్పుకొని వాళ్ళు అమౌంట్ తీసుకున్న తర్వాత సాయి బయటకు వచ్చే క్రమంలో గన్తో కాల్చి చంపేయడం జరిగింది. అక్కడ మీ బంధువులు సంప్రదించే ప్రయత్నం చేశారా? కంప్లైంట్ ఇవ్వడానికి కానీ అక్కడ ఉన్నటువంటి మన బంధువులు కావచ్చు, ఇక్కడ ఎన్ఆర్ఐ అసోసియేషన్ నుంచి ఏమైనా సపోర్ట్ అందుతుందా? అక్కడ ఎంబసీ నుంచి ఏమైనా సమాచారం అందింది? ఉందండి. వెంటనే మార్నింగ్ 4:30కే అక్కడ మాకు లేటుగా సమాచారం అందని అక్కడ తానా మరియు ఎన్ఆర్ఐ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకున్నారు. అక్కడ రేపు పోస్ట్ మార్టం దానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం చూస్తూ ఉన్నారు. కోటేశ్వరరావు గారి బంధువులు కూడా అక్కడికి చాలామంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు, అక్కడ చేరుకున్నారు. అంటే ఇది ఒకటి మొదటిసారి కాదు. సాయి తేజ్ నాకు తెలిసి బహుశా 10 మందిలో ఒకడై ఉంటాడు. ఇంతకుముందు వరుణ్ అనే అబ్బాయి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అబ్బాయిని కూడా ఇలానే గన్తోనో కత్తితోనూ పొడిచి చంపినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అసలు అమెరికాలో భారత సంతతికి సంబంధించినటువంటి విద్యార్థుల కోసం ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది చదువుకునేందుకు యుఎస్ వెళ్తున్నారు కాబట్టి. జనరల్గా జాతి వివక్ష అనేది అమెరికా దేశంలో ఎక్కువగా ఉంది. అక్కడ నల్ల జాతీయులు, అమెరికన్స్గా అక్కడ శ్వేత జాతీయులు కాకుండా నల్ల జాతీయులే ఈ దురాగతాలకు పాల్పడుతూ ఉన్నారు. జనరల్గా అమెరికాలో ఈరోజు ఏ స్టేట్లో చూసుకున్నా కానీ ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారు. వాళ్ళకు ఒక జలసీ కూడా ఉంది మన పిల్లల మీద. ఈరోజు మన దేశంలో టాలెంట్ ఉన్నంత పిల్లలు కూడా ఆ దేశానికి సర్వీస్ చేస్తూ ఉన్నారు. డబ్బులనే తర్వాత పక్కకు పెడితే భారతదేశంలో ఎవరైతే క్రీమ్ విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులందరూ కూడా ఆ అమెరికా ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తూ ఉన్న క్రమంలో మన మీద అసూయతో, ఈర్ష్యతో జరిగే సంఘటనలుగా భావిస్తూ ఉన్నాం. మొత్తంగా ఏదైనా అమెరికాలో గన్ కల్చర్కి మరో భారత సంతతికి చెందినటువంటి విద్యార్థి అయితే బలైపోయాడని చెప్పుకోవాలి. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు విద్యార్థులు యుఎస్లో ఉన్నతోభ్యాసం కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఇటీవల దుర్మరణం చెందారు. అందులో భాగంగా నూకారపు సాయి తేజ్ కూడా ఎంఎస్ చదివేందుకు చికాగో వెళ్ళినటువంటి అతను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఒక స్టోర్ మార్కెట్లో పనిచేస్తున్న సమయంలో ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు కొంతమంది దుండగులు స్టోర్లోకి అక్రమంగా ప్రవేశించి డబ్బుల కోసం అతన్ని బెదిరించి అక్కడ డబ్బులు నగదునంతా కూడా కాజేసి ఆ తర్వాత గన్తో కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందినట్లయితే నూకారపు సాయి తేజ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళంతా ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా వారికి కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటికి చేరుకొని వాళ్ళకు కొంత ఈ సమయంలో అండదండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న నేపథ్యంలో ఒక సామాజిక బాధ్యతగా ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు, సహచరులు అంతా కూడా కలిసి కోటేశ్వరకు కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు అయితే కన్నూరి మున్నూరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఖమ్మం నగరంలో నెలకొంది. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి యువ విద్యార్థి ఇట్లా అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన పట్ల ఖమ్మంలో విషాద ఛాయలు తలముకున్నాయి. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.